అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. మీరు నన్ను చూస్తున్నారు శ్రీప్రతుల్లో. మీతో నేను కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో వంట చేయాలంటే చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు అదే వంటని రుచిగా చాలా ఇష్టంతో చేస్తున్నాను. దానికి గల కారణం నాకు రాదు కదా అని వదిలేయకుండా నిరంతరం ప్రయత్నించడమే. నేను ఏదైనా ఒక వంటకాన్ని ఒకసారి చూసి ఆ వంటకాన్ని పర్ఫెక్ట్‌గా చేసేంత వరకు ఒకటికి 10 సార్లు చేస్తూనే ఉంటాను. అలా చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చినటువంటి వంటకాన్ని మా శ్రీప్రతుల ద్వారా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాను. అలా ఈరోజు తీసుకొస్తున్న వంటకం ఇన్స్టంట్ రబడీ. ఇది నెక్స్ట్ లెవెల్ ఫెంటాస్టిక్ స్వీట్. ఈ స్వీట్ కేవలం 10 అంటే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీని రుచి గురించి నేను చెప్పే కంటే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు పాలు, పంచదార, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. ఇంకోటి మర్చిపోయాం, మిల్క్ పౌడర్. ఇది ఆప్షనల్. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒక దలసరి పాత్ర పొయ్యి మీద పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని పాత్రకి మొత్తం అప్లై చేస్తున్నాను. అలా చేయడం వల్ల పాలు పాత్రకి అడుగున అంటుకోకుండా ఉంటాయి. దీంట్లో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని పోస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే రబడీ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు 1 పావు కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. దీంట్లో కొన్ని పాలను పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ని డైరెక్ట్గా పాలల్లో వేసి కలుపుకోవచ్చు. అలా వేస్తే ఉండలు కట్టేస్తుంది, కరగడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకని నేను ఇలా వేస్తున్నాను. మిల్క్ పౌడర్ని వేసుకోవడం వల్ల పాలు తొందరగా చిక్కబడతాయి. ఇప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ మరిగించుకోవాలి. ఈలోపు దీంట్లో వేసుకోవడానికి 4 బ్రెడ్లు తీసుకోవాలి. ఈ బ్రెడ్కి అంచులు ఉంటాయి కదా, అవి కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న ముక్కల కింద చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మరుగుతున్న పాలలో వేసి కలుపుకోవాలి. రబడీ తయారైన తర్వాత టేస్ట్ చేస్తే అసలు బ్రెడ్ వేసినట్టే తెలియదు. కావాలంటే ఈ రబడీని ఎవరికైనా చేసి పెట్టండి, ప్యూర్ మిల్క్తో చేశారంటారు. బ్రెడ్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర వేస్తున్నాను. ఇది ఒక 5 టేబుల్ స్పూన్లు ఉంటుంది. దీంట్లోంచి సగం చక్కెరని మాత్రమే వేస్తున్నాను. మిగిలిన సగం చక్కెరని క్యారమెల్ చేసి వేస్తాను. ఇప్పుడు మనం చేసే రబడీ మంచి సువాసన రావడం కోసం ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇది సుమారు పావు టీ స్పూన్ ఉంటుంది. కొన్ని జీడిపప్పులను వేస్తున్నాను. మీ దగ్గర బాదం పిస్తా ఉంటే కూడా వేసుకోవచ్చు. దీంట్లో అవి కూడా చాలా బాగుంటాయి. అలానే చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేస్తున్నాను. ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ వచ్చింది. షుగర్ క్యారమెల్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మళ్ళీ పెంచుతాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే చాలు. ఇది చల్లారిన తర్వాత ఇంకా తిక్కగా అవుతుంది. ఇది పూర్తిగా చల్లారింది. చూడండి, చల్లారిన తర్వాత ఈ రబడీ స్వీట్ చూడడానికి తిక్కగా ఎంత బాగుందో కదా. నిజంగా దీని రుచి మైల్డ్గా సూపర్ టేస్ట్ ఉంది. ఇంత మంచి రెసిపీని వివరంగా మీకు షేర్ చేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.